పురాణాల కథలపై భక్తి శ్రద్ధలను పెంపొందింపజేసే అమృతలహరి ఛానల్ను మీరందరూ తప్పక సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయవలసినది. పద్మపురాణము. సీతారాముల కళ్యాణం. మిథిలానగరంలో సీతా స్వయంవర మండపం విచ్చేసిన రాజులు రాజకుమారులతో శోభాయమానంగా అలరాడుతున్నది. జనకరాజు కుమార్తె సీత వెంటరాగా జయ జయధ్వానాల మధ్య స్వయంవర మండపంలోకి ప్రవేశించాడు. రాజాజ్ఞతో మంత్రి ప్రకటించాడు. విచ్చేసిన క్షత్రియులందరికీ సాదర ప్రణామాలు. మిథిలాధీశుడు జనకరాజు పుత్రిక సీతాదేవి ఈ శివధనుస్సును ఎక్కుపెట్టి బాణం సంధించగల మహావీరుని వరమాల వేసి పతిగా వరించగలదు. అటువంటి మహావీరుడు లేచి ముందుకు రావలసిందిగా కోరుతున్నాము. ప్రకటన వినడంతో ఆహ్వానితులందరిలో ఉత్సాహం తొంగిచూసింది. కళింగరాజు లేచి ధనుస్సు ఉంచిన పీఠం వైపు వెళుతున్నాడు. ఆ సమయంలో రాజుల ఆసనాలకు కొద్ది దూరంలో ఋషుల కోసం ప్రత్యేకించిన ఆసనాలకు కొద్ది దూరంలో ఋషుల కోసం ప్రత్యేకించిన ఆసనాలలో వారి సరసన ఆసీనుడైన విశ్వామిత్రుని వెనక నిలిచి ఉన్నారు రామలక్ష్మణులు. నలుదిక్కులా కలియజేస్తున్న రాముని చూపులు తండ్రి పక్కన కూర్చుని మేలిముసుగు చాటు నుండి జరుగుతున్న కార్యక్రమాన్ని చూస్తున్న సీతాదేవి చూపులతో ఢీకొన్నాయి. క్షణం పాటు చల్లుమన్నది సీత హృదయం. ఎవరా పురుషసింహుడు? శక్తివంతమైన చూపులతో చిరునవ్వు ముఖంతో నిలిచి చూస్తున్నాడు. శివధనుస్సును ఎత్తగల మహావీరుడు అతనేనేమో. జగన్మాత అతనిని నా కోసం ఇక్కడికి పంపించిందేమో అన్న ఊహ కలిగేసరికి నురుసిగ్గుతో రెప్పలు వాలిపోయాయి. రాముడు కూడా చూపులు మరల్చి రాజలోకం వైపు దృష్టి సారించాడు. కళింగరాజు ధనుస్సు ఎత్తలేక అసఫలుడై వెనుదిరిగాడు. ఒకరి తర్వాత ఒకరుగా వచ్చిన వారందరూ విఫలులై వెనుదిరగడంతో జనకరాజు లేచి ఆందోళనగా చూశాడు. శివధనుస్సు ఎక్కుపెట్టగల మహావీరుడు ఎవరూ సభలో లేనట్లేనా అన్నాడు అందరి వైపు కలియజూస్తూ. అందరూ మౌనం వహించారు. ఉన్నాడు జనకరాజా, ఆ మహావీరుడు వస్తున్నాడు, విశ్వామిత్రుడు మేఘ గంభీర స్వరంతో అంటూ రాముని వైపు వెళ్ళమన్నట్లుగా చూశాడు. ఆయన ఆనతి తలదాల్చి ముందుకు కదిలాడు రాముడు. శివధనుస్సు వైపు వెళుతున్న అతడిని తదేకంగా చూస్తున్న సీతాదేవి హృదయం ఉద్విగ్నభరితమైంది. నా మనస్సును దోచిన ఈ మహావీరుడు వీర పరీక్షలో నెగ్గేట్లు అనుగ్రహించు జగన్మాత, నీవే నాకు దిక్కు అనుకుంది. పగలు తాను మందిరంలో పూజిస్తున్నప్పుడు తన వైపు ప్రసన్నంగా చూసిన దేవీమాతను తలుచుకుని రాముడు శివధనుస్సును సమీపించాడు. మనస్సులో పరమేశ్వరుని స్మరించి ధనుస్సుకు ప్రణమిల్లాడు. ఎడమ చేతిని సాచి విల్లును అవలీలగా ఎత్తివేశాడు. నారిని వెంటి మోపునకు సంధించబోతుంటే ధనుస్సు రెండుగా విరిగిపోయింది. భూమ్యాకాశాలు దద్దరిల్లాయి ఆ విల్లు విరిగిన చప్పుడుకు. అందరూ సంభ్రమంగా చూస్తూ లేచి కరతాళధ్వనులు చేశారు. జనకరాజు ఆనందంతో వేదిక దిగి వచ్చాడు సీతాదేవిని వెంటబెట్టుకుని. ఆమె చేతిలోని వరమాల రాముని కంఠసీమను అలంకరించింది. అందరూ హర్షధ్వానాలు కావించారు. విశ్వామిత్రుడు లేచి వచ్చి సీతారాములను ఆశీర్వదించాడు. యాగరక్షణ కోసం నా వెంట తరలి వచ్చిన కోసల దేశాధీశుడు, అయోధ్య ముఖ్యపట్టణంగా పాలిస్తున్న దశరథుని కుమారుడు ఈ రాముడు. శివధనుర్భంగం కావించి నీ పుత్రికను చేపట్టడం నాకు ఎంతో ఆనందం కలిగిస్తున్నది అన్నాడు తనకు నమస్కరించిన జనకునితో. అది నా భాగ్య విశేషం మహర్షి. వెంటనే ఈ శుభవార్తను దశరథ మహారాజుల వారికి అందజేస్తాను అంటూ భటులతో అయోధ్యకు వర్తమానం పంపించాడు జనక మహారాజు. సపరివార సమేతుడై దశరథుడు ఆనందోత్సాహంతో తరలి రావడంతో సీతారాముల కళ్యాణం చైత్రశుద్ధ నవమి నాడు జరపటానికి శుభముహూర్తం నిర్ణయించబడింది. ఆ ముహూర్తానికే లక్ష్మణునికి ఊర్మిళను, భరత శత్రుఘ్నులకు జనకరాజు సోదరుని పుత్రికలు మాళవి, శతకీర్తులను ఇచ్చి వివాహాలు జరపటానికి పెద్దలందరూ నిర్ణయించారు. కళ్యాణ మహోత్సవాలు ఎంతో వైభవంగా జరిగాయి. చూడడానికి వచ్చిన రాజలోకం సామాన్య ప్రజానీకంతో పాటుగా ఆకాశ మార్గాన అదృష్టంగా నిలిచి చూస్తూ పులకించిపోయారు దేవతలందరూ. సీతాదేవిని చేపట్టి రాముడు శ్రీరాముడైనాడు.
కళ్యాణరాముడిగా అందరినీ కమనీయ రూపంతో కన్నుల విందు కావించాడు. చెప్పటం ఆపారు రంగాచారి గారు. నాన్నమ్మ ప్లీజ్, నువ్వు పాడుతూ ఉండే ఆ పాటలు సీతారామ కళ్యాణం పాడి వినిపించు అని అన్నది రవళి బుద్ధిగా సర్దుకుని కూర్చుంటూ. అవును, పాట లేకుండా పెండ్లి కట్టం ఎట్లా పూర్తవుతుంది అని అన్నారు రంగాచారి గారు నవ్వుతూ. సరేలండి మీరు మరీను అని సిగ్గుపడుతూ పాడటం మొదలుపెట్టింది సుశీలమ్మ. సీతా శ్రీరామచంద్రుల సీతా కళ్యాణము నేడు చూతాము రారమ్మా, వీరాభటులు పరివారముల పూడుప చారాము సేయగాను, తమ్ములు తాను తేరులందలములెక్కి శృంగారముగ మిథిలాపురము దరిజేర జనకుండెదురుకొని కలుషారి మృదు పద కమలముల దరిజేరి సద్భక్తితో పూజింపవారి జాక్షుడు సన్నూతింపగ సూరి పోషక నిజముగమా కుమారి నిత్యదానాని పూరి సంతోషముగత శాభేరి మధ్యల మేళములతో వార కామినులాడ జనకుడు వారితోడ్కొని చేరెపురికి, పొంగుచు గరిహమకు పెండ్లి వారందరూ శృంగారముగా చేరగాను, సంగీత పరులు భూసురులు దేవతలు రంగానాల రుదెంచి వాయిద్యములు మ్రోయ, అంగవంగ కళింగ భూపతులనందరను రప్పించి రంగరంగ వైభోగముగ పెండ్లి సుమంగళంబుగ చేసిరప్పుడు, అంతటా నారదుడతి సంభ్రమముగా శ్రీకాంతుని భజింపుచు శాంతుడై రాను జనకుడు తన గరిహాయ మంత పావనమని మర్యాద చేసి, శ్రీమంతులకు అల్లుండనందరనంతలో రప్పించి ఒప్ప ఇంతలకు నుజ్జుక్తుడై జగమెల్ల బళి బళి అనగ సీతాకాంత హస్తము క్షీరములో ముంచి మూరాంత కునికరమందున నుంచి చేరి చెంత బాసలతో రాముల కొప్పగింత చేసిమ పరికాంతులను జడమ బలవంతమగు పటవంతముల గుర్రములను సగి నిరంతరము సుఖింపుడన శ్రీకాంతుడతి సంతోషముందా, వాసుదేవునకు దీవనలిచ్చి జనకుడు కుసుతాయగు సీతమ్మకు నపుడు, పాసురాముగా రత్న పరణాములు బెట్టి వాసిగా బనిపెను వాయిద్యముల తోడా, శ్రీరామచంద్రుల సీతా కళ్యాణము నేడు చూతాము రారమ్మా, శ్రీరాఘవులు పెండ్లి చేసుకు వెడలే చేరి తమ్ములు తాను తేరులపై నెక్కి పేరి మధ్యల సన్నమేళములు బూరగలు తప్పెటలు మ్రోయ నగారత చామినులు బ్రోయగ వార కామినులాడగాను, అప్పుడు జనకరాజలుండ్రాబిలచి ఒప్పగింతలు చేయవలెనని తలచి, గొప్ప బంగారు పీఠములపై ఒప్పుగాని అమించి రాముల కప్పతరణములొప్పుకొనియను ఒప్పిదముగను జనకరాజు, బంగారు పళ్ళెముదో పాలునే బోసి రంగుగా శ్రీరాకు పొంగవులను దాసి, పొంగుచును జయ మంగళంబని అంగనామను వెళ్ళపగడగా మంగళాంగుడు తన కుమార్తెను చెంగటకు రప్పించరాజు,
సీతాహస్తము బట్టి క్షీరములో ముంచి ప్రీతితో శ్రీరాము చేతి కొప్పగించి భూతలేశ్వర రాఘవ ఈనాటి భారమీదటంచు సంప్రీతి తోడు తజనక రాజు తన కుమార్తెను అరణమిచ్చెను పట్టి ఊర్మిళా కరము పాలల్లో ముంచి దిట్టుడైన లక్ష్మణదేవు కొప్పగించి సతతముగను హితవుకొని అన్నల నతిముదంబునగనుచు ప్రేమత్వతిశయంబునాతి వనేలుము సతిపతులను సంభ్రమందా భరతుని చేతిలో పడతి చెయ్యునచి భరించు మాళవి భారమిదని పలికి కరితురకర తపట సమూహముల పరిజనమ్ములను సగి అతి సుందరవతులు దాసి జనమ్ముల నడనమిచ్చెను జనకరాజు శతకీర్తి అనే ముద్దు సుతను రప్పించి అతివేగ శత్రుఘ్ను కాపుడొప్పగించి సతతముగను హితవుగొని అన్నలనతి ముదంబునగనుచు ప్రేమత్వతిశయంబునాతి వనేడుము సతిపతులును సంభ్రమందా పనిబూని నా ముద్దు పట్టి జానకిని వనిత కౌసల్యాని కొప్పగించి తినమ్మ ఘనముగను ఏ పనులు నేర్వదు వనజనేత్రిని సీతయంతో అనువుగను చనువుగను సుతగా మనమునను భావింపుమనెను మదనాక్షి సుమిత్ర మదిరాక్షి కైకా మురయూచుగనుడి ముద్దు కోడండ్రిపుడు ఎదురుగను బదులు పల్కరు ఈ తరుణులను ఉచితముగయంతో పృథివి పగిదిని మధుర భాషల అతిహర్షమున చూడుమనెను చెడేల నలుగురి చేతులు బట్టి ఆడబిడ్డ శాంత హస్తములో బెట్టి ఈడుగను జోడుగను వేడుక కూడి ఉందురుగాని మీసరి చేడియలు చూడగ జగడములాడవద్దని చెప్పినప్పుడు ఇన్నాళ్ళ దాకా మిమ్మెత్తి పెంచితిమి అన్ని బుద్ధులు చెప్పి అప్పగించితిమమ్మ సన్నజాజులు మల్లె పొగడలు వన్నెగల చామంతి విరులు అన్న నాకివి తెచ్చి ఇమ్మని అడుగువారెవ్వరే కన్న తల్లి పసుపు కొబ్బరి బియ్యం పమిడి గిన్నెలను కుసుమాక్షింతలు పెండ్లి కూతుండ్లకు ఒడిగట్టి దశ దిశలను పొగడగ జనకుడు దశరథేశ్వరాత్మజులకు శశిముఖులను ఒసగి పంపెను సరసబాదులు సంభ్రమందా శ్రీరాఘవులు పిండి చేసుకు వెడలే చరితమ్ములు తాను తేరులపై నెక్కి. అబ్బా ఎంత బాగున్నాయో ఈ పాటలు. అప్పగింతల సీన్ కళ్ళకు కట్టినట్లు అయ్యి చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యాను అన్నది రవళి చెమర్చిన కళ్ళను తుడుచుకుంటూ. ఆ పాటలు రాసిన మహాత్ముడు అంత భావుకతతో వ్రాశారు, అట్లాగే ఉంటుంది మరి అన్నది సుశీలమ్మ. సరే ఇంకా తర్వాత కథ వేయండి అంటూ చెప్పటం కొనసాగించారు రంగాచారి గారు. కైలాసం నుండి భూలోకం వైపు దృష్టి సారించి సీతారాముల కళ్యాణ వేడుకలు చూస్తూ ఆనందిస్తున్నారు పార్వతీ పరమేశ్వరుడు. దేవి పార్వతి అలా చూడు, శ్రీరాముని పాదాలు కడిగి వరపూజ కావించి కన్యాదానం చేస్తున్నాడు జనకుడు. రాజర్షి తత్వజ్ఞాన సంపన్నుడైన జనకుని తండ్రిగా ఎంచుకుని మహాలక్ష్మి అతనికి మహద్భాగ్యాన్ని ప్రసాదించింది. అందుకే నా వరపుత్రిక సీతను నీకు అర్థాంగిగా సమర్పిస్తున్నాను, ఆమెను ప్రేమానురాగాలతో చూసుకోవలసింది అంటూ శ్రీరాముని చేతిలో ఉంచాడు సీత చేతిని.
అందుకు సమాధానంగా ఆమెతోనే గృహస్థాశ్రమ ధర్మాన్ని నిర్వహిస్తానని ఏకపత్ని వ్రతం స్వీకరించాడు శ్రీరాముడు. చిరునవ్వుతో అంటున్న పరమశివుని వైపు చిలిపిగా చూస్తూ, ఆ విషయం ఎంత నిజమో